సత్యనారాయణ గారు ఇటు రండి. రమ్మని పర్లేదు నిల్చుంటారులే, ఫోటో దిగుతారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే వేదిక మీద నుంచి ఒక క్యాండిడేట్గా సీటు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. అయినా కానీ ఇక్కడే నేను సవాల్ చేశా, నేను రాబోయే సంవత్సరం ఎమ్మెల్యేగా రాబోతున్నానని. మరి అభినయ పరిషత్ నాటికలు 19 సంవత్సరాలుగా జరుపుతున్నారు శ్రీనివాసరావు గారు. ఆయన ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా నన్ను పిలుస్తారు, నన్ను మా అనంత లక్ష్మి పిలుస్తారు, తప్పనిసరిగా వెళ్తూ ఉంటాం. అసలు ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది ఎంతో కష్టమైన పని. నిజంగా ఈ కష్టాన్ని ఎవరు మొయ్యలేరు. ఆర్థిక భారం, కష్టం అన్నీ కలిపి మరి అభినయ నాటక కళా పరిషత్తు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నాటక రంగంలో ఆయన చైర్మన్ అవుతారు గ్యారంటీగా. ఈసారి అవకాశం వచ్చేది అనుకోని కారణాల వల్ల, ఈయనకంటే పెద్ద ఆయన ఉండటం వల్ల అవకాశం ఆయనకి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆయన ఉన్నారు. రేపు మరి 2 years తర్వాత అదే అవకాశం మనకు వచ్చే అవకాశం ఉంది ఈ పొనుగుబాడు గడ్డకి. మా సొంతూరు నరసరావుపేట అయినా సాట్లూరు అయినా కానీ మా ఊరు సొంతూరు పొనుగుబాడు. మా నాన్నగారు ఇక్కడ దాదాపు 30 ఏళ్ళ చరిత్ర దానికి, ఇక్కడే పనిచేశారు. ఆయన ఎప్పుడు కూడా పొడుగుబాటు అంటే ఎంతో ప్రేమ ఆయనకి. చాలా చక్కటి గ్రామం, ఎక్కడ కూడా శాంతియుతంగా అన్నీ బాగుంటారు. రాజకీయాల జోలికి వచ్చే మనుషులు కాదని చెప్తుండేవాడు. సొంతూరు అంటే సాట్లూరు కంటే పొనుగుబాడి చెప్పేవారు. ఆయన ఎంతో ఇష్టంగా ఈ ఊర్లో పనిచేయడం జరిగింది. ఒక డ్రిల్ మాస్టర్గా ఇక్కడ ఎన్నో ప్రజలు తేవడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి దొండపాడు, నాన్నపాడు, గుండాలపాడు, సాత్లూరు, చందారం, మేరీపూడి ఎన్ని గ్రామాల నుంచి మరి పిల్లలు వచ్చేవాళ్ళు చదువుకోవటానికి. మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. నిజంగా ఆ రోజులు చదువుకోవాలని ఎంతో కష్టపడేవాళ్ళం. కష్టం అనేది ఇష్టంగా చేసేవాళ్ళం. చిన్నప్పుడు లేసేవాళ్ళం, గేదెల దగ్గర పనిచేసేవాళ్ళం, గేదెలు పనిచేసేవాళ్ళం, పేడకలు తీసేవాళ్ళం, పాలు తీసేవాళ్ళం, నీళ్లు తెచ్చేవాళ్ళం, పొలం పోయి మళ్ళీ పత్తికి మందు వేసేవాళ్ళం, మళ్ళీ బడికి వెళ్ళేవాళ్ళం. అన్నీ కష్టం అనుకో, చాలా హాయిగా చేసేవాళ్ళం, సంతోషంగా. అటువంటి కష్టం అని అనుకోకుండా ఏ పని చేసినా మనం ముందుకెళ్తున్నాము. ఇవాళ మనిషి సాధించలేనిది ఏది లేదు. కులాలు, మతాలు, డబ్బుల మీద మనం ఎప్పుడూ ఆధారపడేది లేదు. ఓటర్లు ఎప్పుడు కూడా కులాన్ని, మతాన్ని, డబ్బులు పట్టించుకోరు. వాళ్ళు గుర్తించేది ఒకటే, మానవత్వం, నీతి, నిజాయితీ రెండే చూస్తారు. అటువంటి కోవలో మన డాక్టర్ కోడెల గారు మరి కాసువాళ్ళ మీద గెలిచినప్పుడు కూడా అన్ని ప్రజలు చూశారు ఆయన్ని. రూపాయి డాక్టర్గా, మానవత్వం మనిషిగా ఆయన 5 సార్లు గెలిపించారు. తర్వాత 20 ఏళ్ళు మనం నరసరావుపేట గడ్డ మీద జెండా ఎగరలేకపోయాం. అనుకోని రీతిలో నేను మొదటి నుంచి కూడా 83లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో నుంచి కొల్లి బ్రహ్మయ్య గారు కానీ మేమందరం ఏఎస్ఎఫ్లో పనిచేసేవాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నుంచి టీడీపీలో రావడం జరిగింది. 83లో నేను కాలేజీ ప్రెసిడెంట్ అయ్యాను, గుంటూరు మెడికల్ కాలేజీకి. అప్పుడు కూడా ఇండిపెండెంట్కి వెళ్ళాను, ఎక్కడా భయపడలేదు. అప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ. అయినా కానీ నేను భయపడకుండా అసలు ఎందుకు సాధించలే మనం ఏదైనా అనేది నేను వెళ్ళేవాడిని. అప్పుడు కూడా సైకిల్ తొక్కుంటే వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి గెలిచాను. అంటే కష్టపడితే సాధ్యంగా అనేది ఏది లేదు. పిల్లలు వింటున్నారా? మీదేమో బౌండరీలు కొట్టే వయసు, జావళీలు పాడే వయసు మీది. మరి కుర్రోళ్ళంతా అలానే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఇప్పుడు 73 ఏళ్ళు అయినా కానీ నవ యువకుల్లాగా ఉంటాడు. ఆయన చూసి మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనలాగా ఉండాలి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడేమో అనుకున్నాడు ఆయన. మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్ళు కష్టపడ్డాం, 5 ఏళ్ళు నష్టాలు పడ్డాం, కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి, కొంతమంది కళ్ళమ్మ రక్తం కూడా గారింది, కొంతమంది కాళ్ళల్లో పుళ్ళు పడిని. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఎన్నో అవమానాలు పడ్డారు.
అయినా కానీ చెల్లించలే ఆయన. సంతోషంగా నవ్వుతూ ఈ రాష్ట్రం కోసం ఎన్ని అవమానాలు పడతాను, ఎన్ని కష్టాలైనా పడతాను, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బతికించాలి, అమరావతిని కట్టాలి, పోలవరాన్ని నిర్మించుకోవాలి, నా చదువుకునే పిల్లలందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలి, ఎక్కడో అమెరికా వెళ్ళాల్సిన పని లేదు, లండన్ వెళ్ళాల్సిన పని లేదు, ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదాము, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని అన్ని కష్టాలు ఓర్చుకొని ఆయన 53 రోజులు మళ్ళీ రాజమండ్రి జైల్లో ఉన్నారు. గుర్తు మర్చిపోయారా ఏంటి అందరూ? మర్చిపోవద్దు. దుర్మార్గులు చేసే పనులు ఏది మర్చిపోవద్దు. కానీ నీతి నిజాయితీ ఉన్న మనిషి, మానవత ఉన్న మనిషి, అటువంటి మనిషి కష్టాలు కొట్టుకొని కుటుంబాన్ని కూడా త్యాగం చేసి మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ మొన్న ఏమన్నా తెలుసా, మనం పనిచేసేది 2029లో మళ్ళీ మనం సాధించాలి, నేను మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. నేను ఇదే వేదిక మీద చెప్పాను ఆ రోజు, నేను ఎమ్మెల్యేని అవుతున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పారు. దాన్ని సాధించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా పుణికి పుచ్చుకొని మళ్ళీ గెలవాలి, నేను గెలిస్తేనే బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఒక్కళ్ళు అట్లా అనుకుంటేనే మనం గెలవగలిగాము. 164 సీట్లు గెలిచాం. 5 ఏళ్ల క్రితం ఇదే ఊర్లో ఒక సంఘటన జరిగింది, దానికి విముక్తి వాళ్ళు జరిగింది, మీకు తెలుసు అందరికీ. ఎక్కడ కూడా నేను ఏది మర్చిపోను. మనం ప్రయాణం చేసేది ఒంటరిగా అయినా జనాలతో అయినా ధైర్యం అనేది ఆయుధం తీసుకోవాలి, కృషి పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. మానవుడు సాధించలేదు ఏదీ లేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతామో లేదని చాలామంది అనుకున్నారు. ఏ పిల్లలు తెలుసా ఎవరెస్ట్ శిఖరం? మరి ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి జెండా ఎగరేశారు, భారతదేశం జెండా. మరి ఏదైనా సాధించవచ్చు మనం. అదేవిధంగా పోలవరాన్ని కట్టలేమనుకున్నారు ఎన్నో ఏళ్లుగా, పోలవరాన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి విజన్ తోటి రేపు రాబోయే కాలంలో 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావాలి, ఆంధ్ర రాష్ట్రం నివసించే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు రావాలి. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కుటుంబాన్ని కూడా వదిలేసి కష్టపడి రోజు 20 గంటలు పనిచేస్తారు ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎవరి కోసం చెప్పండి? మీకోసం, మీకోసం, నా కోసం, మన కోసం. ఇదంతా కూడా అంటే 73 ఏళ్ల వయసు, 74 వచ్చినాయి వారికి. వాళ్ళ 20 గంటలు కష్టపడటం అంటే మామూలు విషయం కాదు. మితమైన ఆహారం తీసుకుంటారు, ఒక డిసిప్లిన్డ్గా పనిచేస్తారు, వారు పనిచేస్తారు, మా చేత పనిచేస్తారు. నాకు ఒక రోల్ మోడల్ ఆయన. 5 ఏళ్ళు కష్టాల్లో కూడా ఆయన వేసే ప్రతి అడుగులో నేను నడిచాను. ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు. నాకున్న ధైర్యం ఒక్కటే ఆయుధం, దాంతోనే ముందుకెళ్ళాను. ఒంటరిగా వెళ్ళాను చాలాసార్లు. తర్వాత నా మిత్రులందరూ కూడా ఇవాళ డయాస్ మీద ఉన్నారు. మనస్ఫూర్తిగా అరవింద్ బాబు గెలవాలి, అరవింద్ బాబు ఎమ్మెల్యే అవ్వాలి. ఎవరు కూడా కులం గురించి చూడలేదు, ఎవరు మతం గురించి చూడలేదు, డబ్బుల గురించి కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది నాకు అండగా ఉండి సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా నాకు తొలిమెట్టెక్కాలి. మనం ఒకసారి ఓడిపోయాము, ఓడిపోయి మళ్ళీ కింద పడేస్తే గనక నాకు ఓట్లేసిన 70,000 మంది ఏమవుతారు? అదే ఆలోచించాను నేను. నాకు 70,000 మంది ఓటేశారు ఓడిపోయినప్పుడు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఇటువంటి వాడికి సీట్ ఎందుకు ఇచ్చారా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారనే ఆలోచనతో కష్టమైనా కానీ మళ్ళీ ముందుకెళ్ళా. ఓడిపోయిన తెల్లారే బయటకు వచ్చాను. చాలామంది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. ఏది మన ఓటమి చూసి మళ్ళీ గెలవలేదు మనం 4వసారి కూడా ఎట్లా అనుకున్నారు. నేను అదే అనుకున్నాను, మనం ఎందుకు గెలవలేము, ఎందుకు ఓడిపోయాము. ఓడిపోయిన కారణాలు మనకు తెలుసు. పార్టీ బలోపేతం చేయడానికి ప్రతిరోజు మనం కష్టపడాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. మరి అక్క చెల్లెల్ని, ఆడబిడ్డలందరూ కూడా బతిలాడుకుందాం. మన కష్టాన్ని చూస్తారు, మన మీద జాలి పడతారు, తప్పనిసరిగా మనల్ని ఆదరిస్తారనే ఆలోచనతోటి 5 ఏళ్ళు రాత్రి మొదలు తిరిగాను. 5 ఏళ్ళు నాకు వెన్నంటి ఉన్న మరి ఇక్కడున్న నాయకులందరూ కూడా నిజంగా, మా అమ్మాయి 5 ఏళ్ళు నాతో పాటు ఉంది రాత్రి మగళ్ళు. ఎక్కడ కూడా పాపం కష్టం అనుకోకుండా అందరూ వచ్చారు. ఆడపిల్లలందరూ, మహాశక్తి మహిళలు ముఖ్యంగా 25 ఏళ్ళు పనిచేశారు పాపం. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 10 దాకా ఇట్లా తిరిగేవాళ్ళం. వర్షమైనా వానైనా ఈరోజు కంప్లీట్ చేయాలి ఏదైనా కానీ నేను వెళ్ళేవాళ్ళం. అట్లానే మనం వెళ్ళాము.
ఒకటే మా నమ్మకం, ప్రజలు మనల్ని గమనిస్తారు, గుర్తిస్తారు. నర్సరావుపేట గడ్డ మీకు తెలుసు, రకరకాల విన్యాసాలు ఉంటాయి అక్కడ నాయకుల్లో కానీ రాజకీయ పరంగా, కానీ ఏది లెక్క చేయలేదు. మన కష్టం మనల్ని గెలిపించుద్ది, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే గెలుస్తున్న ఆలోచనతో ముందుకెళ్ళాము. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి మా కొల్లి బ్రహ్మయ్య గారు నిజంగా నాతో పాటు 35 ఏళ్ళుగా ఉన్నారు. వాసిరెడ్డి రవి గారు కానీ, మా అనంతలక్ష్మి కానీ, రమేష్ గారు కానీ అందరూ కూడా ఒకటే ఆలోచన, పాజిటివ్ మైండ్. పాజిటివ్ మైండ్ అంటే అరవింద్ బాబుని ముందుకు నెడదాము, ఓడిపోతాడు మనకెందుకు అనుకున్న మనుషులు ఎవరు లేరు ఇక్కడ. చాలామంది అనుకుంటారు అక్కడ ఇవాళ 3 వ్యక్తులు ఉంటే 2కి పడదు, ముందు ఒక మాట వెనక ఒక మాట. కానీ నేనైతే ఎక్కడ కూడా నెగిటివ్ ఛార్జింగ్ లేదు, పాజిటివ్గా ఉంటాను, నీతి నిజాయితీ ముందుకు వెళ్తాను, అబద్ధం ఆడే మనిషిని కాదు. ఎదుటి వ్యక్తి నన్ను అవమానపరిచినా దూషించినా కానీ ఇది సరైన టైం కాదు, మనం ముందుకు వెళ్దాం అనుకుంటాను. కానీ ఎలక్షన్స్ అంటే ఎప్పుడూ భయం లేదు నాకు అసలు. వైసీపీ వాళ్ళు దుర్మార్గులు అవుతారో ఎవరు అవుతారో మనకు అనవసరం. పోలీసుల మీద పోరాటం చేశాము, దాదాపు 60-70 కేసులు మన మీద పెట్టారు. ఆఖరికి అనంతలక్ష్మి కూడా 2 కేసులు పెట్టారు అమ్మాయి మీద. ఎక్కడ కూడా భయపడలేదు. ఎలక్షన్ రోజు కూడా అందరం కలిసి పోరాటం చేశాము, వైసీపీ వాళ్ళని తరిమి కొట్టాము. అరవింద్ బాబు ఇప్పుడు నవ్వుతూ ఉంటాడు, సున్నితంగా ఉంటాడు అనుకుంటారు, కరెక్టే, అలానే ఉండాలి ఎవరైనా కానీ. పొద్దుగులు కర్రలు తీసి తిరగలేం కదా, రోజు పోరాటాలు చేయలేం కదా. చైనా ఇండియా వార్ లాగా ఉండదు. ఎప్పుడు చైనా సరిహద్దులు ఇప్పుడు గొడవ జరుగుతుంది, వార్ వచ్చే టైం అయింది. ప్రతి దేశం కూడా పక్క దేశాల మీద దాడులు జరుపుతున్నారు, అలా ఉండకూడదు. మోడీ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రతి పల్లె, ప్రతి సిటీ, ప్రతి దేశం కూడా శాంతియుతంగా ఉండాలి. మన బిడ్డలు, చదువుకునే బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలి. మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి, మంచి విజన్ తోటి మనం అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పక పాటిస్తున్నారు. వీళ్ళిద్దరం చూసి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తానని చెప్పి, మీ రాష్ట్రానికి భరోసా, మీ రాష్ట్రానికి అండ నేనని చెప్పి ఆయన వైజాగ్లో మాట ఇవ్వటం జరిగింది. ఒట్టి మాటలు కట్టి పెట్టవై, గట్టి మేలు తలిపెట్టవై అని ఆ రోజు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు మనం అందరం కూడా కష్టపడాలి. ఎక్కడ కూడా నేను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా చిన్నవాళ్ళని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. ఈ కార్యక్రమాన్ని నాంది, పునాది పునుగుబాడులో జరిగింది. మరి వీటన్నిటికీ కారణం మరి అభినయ పరిషత్ మన శ్రీనివాస్ గారు, మరి పునుగుబాడు పెద్దలందరూ కూడా ఆ రోజు మా నాన్నగారిని ఏ విధంగా అభిమానించారో, ఆదరించారో, నన్ను కూడా వెన్నంటి ఉండి చక్కటి సహాయం చేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించి ఇవాళ ఆత్మీయ సన్మానం కూడా ఏర్పాటు చేసిన మా శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుంటాను. అదేవిధంగా ఆయన కూడా ఉన్నతి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి నాటక పరిషత్కి చైర్మన్గా ఉండాలని చెప్పి కళారంగానికి కోరుకుంటూ, అదేవిధంగా కొల్లి బ్రహ్మయ్య గారు, మరి పెద్దయ్య గారు అయితే ఎంత పట్టుదల వ్యక్తో మీ అందరికీ తెలుసు. చాలా పట్టుదల వ్యక్తి. 20 ఏళ్ళు గెలవలేదు ఈ సీటు. అరవింద్ బాబుని ఎమ్మెల్యే చెయ్యాలి నెలల తరబడి అర్ధరాత్రి 4 అయ్యేది ఆయనకి, నాయకులతో కూర్చొని, ప్రజలతో కూర్చొని ఎంతో చక్కగా ఎవరికి కనపడకుండా, ఒక డైరెక్టర్ కనపడకుండా ఏ విధంగా సినిమాని తీస్తారో అదే విధంగా ఆయన ఈ సినిమా తీశారు. అరవింద్ బాబుని హీరోగా పెట్టాడు, అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద నన్ను వేరే రూపంలో మీరు చూసే అవకాశం ఉండొచ్చు, అది మనం చెప్పలేము, అది దైవ నిర్ణయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇవన్నీ కూడా కలగలిపి ప్రజల మనసులో మనం ఉన్నాం కాబట్టి ప్రజలు ఏదైతే కోరుకుంటారో అటువంటి అవకాశాలు నాయకుడికి ఇస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే మొండిగా ధైర్యంగా ఉంటారో, ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకే నేను విలువిస్తానంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రి అవ్వటం, మళ్ళీ తప్పనిసరిగా మనం అనుకున్నట్టు 2029లో 5వసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. 100% అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి వారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. కొద్ది రోజులు మనకి ఇప్పుడు 7 నెలలు గడుస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా, అయినా కానీ ఎక్కడ కూడా
గెలిచిన తెల్లారి నుంచి కూడా ఓడిపోయినప్పుడు 5 ఏళ్ళు ఎట్లా పనిచేశానో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాము. అందరం కూడా కలిసి రోడ్డు మీదకి వెళ్ళి కాలువలు పూడికి తీస్తున్నాము, రోడ్లు ఊడుస్తున్నాము. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం చేస్తే ప్రజలు ఆదరిస్తారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యేని ఎప్పుడు అనుకోవట్లేదు. అసలు నాకు ఆలోచన లేదు ఎమ్మెల్యేని, ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా. ఇంట్లో మా మేడం గారు కూడా ఆమెకు అనిపించింది నేను ఎమ్మెల్యేని. మామూలు డాక్టర్ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాడు, పని చేస్తున్నాడు, వస్తున్నాడు అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా మాకు ఆలోచన లేదు, మా ఎవరికి కూడా లేదు అసలు. ఆ విధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 60-70 ఏళ్ల క్రితం మా తాతగారు ఇంతకుముందు కాకినాడలో 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఆయనతో పాటు సినిమాలు తీశారు, దాదాపు 66 సినిమాలు తీశాం మనం. అదేవిధంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఇంట్లో టీ నగర్లో అద్దెకుండే వాళ్ళు పైన. అంటే ఇవన్నీ మా ఇంట్లో కాదు, మేడం గారి ఇంట్లో. అటువంటి అనుబంధం ఉన్న కుటుంబాలు అవన్నీ కూడా. నేను అసెంబ్లీలో నాకు మొట్టమొదటిసారి అవకాశం వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు వెనక్కి చూశారు, ఎవరాయనని. చూస్తే నర్సరాబెట్టి అరవింద్ బాబు, ఏమయ్యా నువ్వు అసలు గెలవనుకున్నా, నేను అసలు ఆ సీటే గెలవదనుకున్నావు, నువ్వు గెలిచి తీసుకొచ్చావు, నువ్వు చాలా గట్టోడు అయ్యా అని చెప్పాడు. నీకెప్పుడు మీ కుటుంబంలోనే ఆ సీట్ ఉంటుంది, ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఇంకా పని చేయాలని చెప్పాడు. నిజంగానే అట్లానే చేస్తున్నాం. రోడ్లు ఊడుస్తున్నాం, దుమ్ములు వేస్తుంది, జలుబు చేస్తుంది, అందరూ పనిచేస్తారు. పిల్లలు కూడా, ఆడపిల్లలు అందరూ పిలుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏదైతే 5 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నామో ఎట్లా ఉన్నామో అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నా కానీ మనం అట్లానే పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా వెనకబడేది లేదు, పని చేయాలి. వెనకటి రోజుల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలి మనం. అట్లా ఉంటేనే ప్రజలు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మా ఎమ్మెల్యే దగ్గర నేను వెళ్ళాలి, డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి, మధ్యలో ఎవరు ఉండక్కర్లేదు. నిజంగా ఎవరు పట్టించుకోరు. వాసిరెడ్డి రావు గారు కానీ, బ్రహ్మయ్య గారు కానీ అప్పుడప్పుడు పెద్దయ్య గారు ఫోన్ చేస్తారు, ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యే గారు ఎనికి సరిగ్గా పని చేయలేదంట అని చెప్తారు. సరే సార్ మీరు చెప్పగానే అంటే చేస్తానని చెబుతా. అట్లా పెద్దయ్య గారు ఇప్పుడు కూడా నేను మన నడవడిక అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎక్కడైతే లోటుపాట్లు ఉంటాయో అవన్నీ తీసి చెప్తూ ఉంటారు. అందుకని ఇంతమంది మరి పెద్దల సహకారం కానీ ప్రజల ఆదరణతోటి ఈ అవకాశం కల్పించిన మరి పొన్నుబాడు గ్రామం ప్రజలకు, నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ని ఇంత అద్భుతంగా అంత ఆయన నవ్వుతూ, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి తేడా అనిపించట్లేదు, జనానికి కూడా అనిపించట్లేదు. అందరూ ఆయన దగ్గర సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది చాలా రేరుగా జరిగిద్దండి నిజంగా. అంటే పొలిటీషియన్ అనే లెక్క వేరుగా ఉంటుంది, కానీ ఆయన పొలిటీషియన్ కాదు, ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేస్తున్నారు అంతే. ఆయన ఎమ్మెల్యేగా ఆయన అవుతానన్నాడు, కానీ జనానికి మాత్రం ఆ ఎమ్మెల్యే ఆ డిస్టెన్స్ అనేది లేదు. ఆయన సరదాగా వచ్చి కలుస్తున్నారు, అంత అదే ఆప్యాయత. అలానే మేడం గురించి చెప్పారు. మేడం సార్ కంటే ఇంకా ప్రజలకి చాలా మంచిగా దగ్గరగా ఉంటారు. ఆమె ఎప్పుడు కూడా నేను మొన్న ఒకసారి కలిసినప్పుడు ప్రఖ్యాతి చెందిన ఒక డైరెక్టర్ మనవరాల సి.పుల్లయ్య గారు అంటే మనందరికీ తెలుసు, చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు ఎన్టీఆర్ గారితో. వారి మనవరాలు అనేసరికి నాకు ఒక్కసారి షాక్ తిన్నా నేను. మేడం కూడా కల్చర్ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉంది. చాలా సంవత్సరాలు లండన్లో ఉండి వచ్చారు. నిజంగా ఈసారి మాత్రం సార్ మేడంతో రావాలి. నేను తప్పు చేశాను, ఇప్పుడే మేడంని పిలవాల్సింది. ఇంట్లో అది థ్యాంక్ యూ సార్.